వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్. ఓటు మీ ఆయుధం, కర్నూలు జిల్లా కలెక్టర్ సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. మహబూబాద్ జిల్లాలోని కేసంద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కానిస్టేబుల్ దౌర్జన్యం. గుప్త నిధుల కోసం రెచ్చిపోయిన వేటగాళ్లు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎంకు అభినందన. ఆత్మకు రూరల్ మండలం నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు. ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే జంగమ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి దేవరూపల మండల రైతులు కృతజ్ఞతలు తెలిపారు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏనాడు పట్టించుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోటోకు ఫోజులు ఇవ్వడం తప్ప రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసిన కెనాల్ కాల్వ మొత్తం ముళ్ల కంపులతో ఇరుకుపోయిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు తట్టెడు మట్టి కూడా తీయలేదు అని ఆరోపించారు. కానీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రత్యేక చొరవ తీసుకుని కాల్వలను మరమ్మతులుగా చేపిస్తూ రైతులకు సాగునీరు అందిస్తున్నారు. నందుకు రైతుల పక్షాన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు పట్టించుకున్నారు? 10 ఏళ్ల నుంచి కావాలి జట్టు కొట్టి మొలిచినాయి, నీళ్ళు ఆగిపోయినాయి. ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారికి చూస్తున్నాం. నమస్కారం మేడం. గౌరవనీయులు మన యశస్విని రెడ్డి మేడం గారి ఎమ్మెల్యే గారికి, హనుమాన్ల జానకిరెడ్డి గారి రామరెడ్డి గారికి, మా యొక్క తూర్కొండ వాళ్ళ ప్రజల ధన్యవాదాలు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మంత్రి గారు ఉండి కూడా ఇటువంటి కార్యక్రమాలను చేపట్టలేదు. ఈ మేడం వచ్చి ఇప్పుడు ఎందుకు మా తండ తరఫున ఎప్పుడు వాళ్ళ ఎమ్మడి ఉంటామని మేము కోరుకుంటున్నాం. చేపించినందుకు ధన్యవాదాలు మేడం. మాది దేవప్ల మండలం మాదాపురం దుబ్బతండ గ్రామ పంచాయతీ మేడం. మాది ఎన్నిసార్లు దయాకర్ రావు దగ్గర కాళ్ళ మీద పోయి పడ్డాం. 10 మంది తండ పోయి బతలాడినాం. ఈ కాలువ క్లీన్ చేసి మాకు నీళ్ళు ఇవ్వాలని చెట్లతోటి పందులు గీళ్ళు అంతా ఆగమాగా ఉంది కాలువ. కాబట్టి ఎన్నిసార్లు పోయినా మాకు పట్టించుకోలేదు మేడం. మీరు దయచేసి మాత్రం ఈ కాలువ పట్టించుకున్నందుకు మీకు థ్యాంక్స్ మేడం. కానీ ఒకటి మేడం, మాకు మాత్రం మంచి సాయం చేసిరు మీరు. ఇంకొకటి మాత్రం దయచేసి మాకు గిరిజీలు మాత్రం చేయాలి మేడం. ఎప్పటికీ మీరు రుణపడి ఉంటాం. మాది మాధవపురం దేవప్ల మండలం, మాధవపురం దుబ్బతండ. నా పేరు భీమానాయక్ మేడం. కాలువ సాఫ్ చేయడం వల్ల వాటర్ మంచిగా వస్తుంది. ఎమ్మెల్యే పట్టించుకుందుకు మంచి సహాయపరం మాది. ఇప్పుడు ఎమ్మెల్యే చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ గతంలో ఎస్ఐగా పనిచేసే ప్రస్తుతం సీఐగా వేరే జిల్లాలో పనిచేసిన పోలీస్ అధికారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించిన బండారి సంపత్ 2022 సంవత్సరంలో కేయులో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వేరే అధికారికి స్టేషన్ పరిధితో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో మహిళా భర్త పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా ఏఆర్కు అటాచ్ చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు, అటు నుంచి భూపాల్పల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన అధికారి ఇంకా మహిళతోనే సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మహిళ కూతురిపై కన్నేసిన పోలీస్ అధికారి అత్యాచార ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మైనర్ అయిన తన కూతురిపై పోలీస్ అధికారి అత్యాచార ప్రయత్నానికి పాల్పడినట్లు ఇటీవల మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ చేపట్టిన పోలీసులు గురువారం అధికారిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సీఏ సంజీవ్ తెలిపారు. ఓకే, అది రిజెక్ట్ చేసి
ఇన్స్పెక్టర్ బండారి సంపత్ హూ ఇస్ వర్కింగ్ ఎట్ భూపాల్పల్లి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్లో. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన కస్టడీలో తీసుకోవడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది. సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్ని తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అయ్యింది. ఈరోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి కేసులకు పాల్పడినట్లయితే, ఇలాంటి నేరాలకు పాల్పడినట్లయితే కఠినంగా చట్టపరంగా శిక్షించబడుతుంది. వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కూడా సెక్షన్స్లో కేసులు చేయండి. అటెంప్ట్ రేప్ అండ్ ఫోర్స్లో కూడా కొటేషన్ మంచి చేయడం జరిగింది. సో ఎంక్వైరీ ఒకటి బాగా కేసులు చేయండి. ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఈవెన్ పోలీస్ అయినా కూడా మేము చేయాల్సినటువంటి పని మేము చేస్తూనే ఉంటున్నాం. అలా ఏ రకంగా కూడా మేము పార్షల్ పోవడం అనేది అవును, విచారణలో నిజం జరిగింది. కోర్టులో ఎప్పుడు ప్రొసీడ్ ఈరోజు ప్రొడ్యూస్ చేస్తాం. కర్నూలు జిల్లా ఆదోని నందు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీ ఓటు మీ భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సృజన పాల్గొన్నారు. ముందుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ర్యాలీ చేయడం జరిగింది. ప్రజల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మీ యొక్క ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ సృజన తెలిపారు. మా ముఖ్య ఉద్దేశం, మా బాధ్యత. ఆ బాధ్యతని నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణ వాసులందరికీ కూడా వారి బాధ్యతగా ప్రజాస్వామ్యానికి వారు కాంట్రిబ్యూట్ చేయాలి. వారు ముందుకొచ్చి ఎక్కువ నంబర్స్లో ముందుకు వచ్చి మే 13వ తేదీన జరిగే పోలింగ్లో భాగస్వామ్యం అయ్యి మన భవిష్యత్తుని నిర్దేశించుకునే విధంగా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలి. వ్యవస్థ వైపు నుంచి, జిల్లా యంత్రాంగం వైపు నుంచి ఎటువంటి అసౌకర్యాలు కూడా ఓటర్లకి కూడా కలగకుండా, అసౌకర్యంతో పాటు ఎవరి స్వార్థానికి కూడా భయం కానీ ప్రలోభాలకు కానీ లోను కాకుండా మీకు ఒక మంచి సేఫ్ ఎన్వైరన్మెంట్ కూడా మేము మీకు అందిస్తాము అనే విధంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్తో పాటు ఎలక్షన్ కోసము పార్టిసిపేట్ చేయండి అనే ర్యాలీ మనము ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలందరికీ కూడా అపీల్ అండి, మనం ఇళ్లలో కూర్చొని మాట్లాడటం కాదు, బయటకు వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. అందరం కూడా మన బాధ్యతను నిర్వహించాలి. దానిలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. కానీ మీ బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వహించాలి. ఓటు హక్కు మన ఆయుధం అని ఈరోజు ఏ విధంగా అయితే మా ఆడవాళ్ళు, మెప్మా సభ్యులు కావచ్చు, మిగిలిన పిల్లలు కావచ్చు, ఈరోజు ప్రజలందరికీ వాళ్ళ స్లోగన్స్ ద్వారా తెలియజేస్తున్నారో, ఆ స్లోగన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది ఓటు అనే ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వాడాలి. ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే అందరికంటే ముఖ్యం అనే విషయాన్ని మనం ప్రజాస్వామ్యానికి మరి ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇప్పటి వరకు కూడా మీ ఓటు ఉన్నదో లేదో చూసుకోండి. చూసుకొని ఒకవేళ లేనట్టయితే మాత్రము మనం ఏప్రిల్ 15వ తేదీ, ఇంకొక నెల రోజులు టైం ఉంది దాదాపుగా. ఇప్పటికి కూడా మన ఓటు ఉన్నదో లేదో చూసుకొని, లేకపోతే ఖచ్చితంగా ఎన్రోల్ చేయించుకొని ఓటు హక్కుని మాత్రం అందరం గట్టిగా బాధ్యతగా నిర్వహించాలి అని పదే పదే మీ అందరికీ తెలియజేస్తున్నాం. జంగామ జిల్లా దేవరుప్పులలో నూతన అధ్యక్షుడిగా ఎంపికైన నల్ల శ్రీరామ్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాల్వాతో సన్మానించారు. జగిత్యాల బైపాస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రోజున జరిగిన ప్రత్యేక సత్సంగానికి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్న హారతి అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. సాయంత్రం పల్లకి సేవ జరిగింది.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। అమ్మ సైడ్ ముందు ఆలోచిస్తారు ఎదురుకుండదు जय जय साई ओम साई जय साई ओम साई जय భగవద్బంధువులకు షిరిడి సాయిబాబా దేవాలయం కృష్ణానగర్ స్వాగతం. ఈరోజు ఉదయం సత్సంగ కార్యక్రమం భక్తులచే ఘనంగా నిర్వహించబడింది. సాయంత్రం పల్లె సేవ కార్యక్రమం జరుగుతున్నది. ఇటు కార్యక్రమంలో భాగంగా వచ్చే మాసము 11వ తేదీ గురువారం నుండి 18వ తేదీ గురువారం వరకు 1008 కలశాలతోటి అఖండ సాయినామాన్ని భక్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి భక్తులు శ్రమ రూపేణ వచ్చి కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతం చేసుకొని సాయినాథుని ఆశీస్సులు పొందుతున్నారు. ఈరోజు గురువారము, ప్రతి గురువారము 200 మందికి ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతున్నది. భావప్రసారంగా ప్రతి పౌర్ణమికి 300 మందికి ఉచితంగా భోజనం పెట్టబడుతున్నది. ఇటు కార్యక్రమాలన్నీ భక్తుల సహస్రాలచే బాబా ఆశీస్సులతో నడుపుతున్నారు. సాయిరామ్.
అరే నేను రెగ్యులర్ యాక్సిడెంట్ నేను రెగ్యులర్ కదా నువ్వు అంటే కొంచెం విఐపి మంచిగా హలో కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం నిచ్చూరు గ్రామానికి చెందిన పెద్ద మహానంది చిన్న మహానంది గార్ల ఆహ్వానం మేరకు శివశంకర్ కుమారుడు కేశఖండన మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా నాయకులు కొడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పరిగెల కృష్ణ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిట్టూరు గ్రామ ప్రజలు మురళీకృష్ణ మీద పూల వర్షం కురిపించి వీరాభిమానాలు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖండ్లోని ఇండో అమెరికన్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న పునీత్ని పావని అనే స్కూల్ సైన్స్ టీచర్ కొట్టారని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు భూపతి భావన తమ తనయుడిని కొట్టినందుకు స్కూల్ యాజమాన్యాన్ని అడగడానికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా స్కూల్ నుండి నెట్టివేశారు. పలు విద్యార్థి సంఘాలు స్కూల్ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్యం మంచిగా ఉండదు. ఎంత కొడతాలో మన కేసు పెడతాం మళ్ళీ అంతే తెలుసుకొని మాట్లాడతా అందరు జరుగునని కాదు ఆయన పిడిచిన ఇంకా వాళ్ళ మీరు పక్క పంపిస్తా మిగతా పంపిస్తా చాలు మిగతా పంపి నువ్వే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.